హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవర్ ట్రావెల్ స్టోరీస్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు వచ్చేసి మేము జూరిక్లో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చేసి మెట్రో బస్సెస్ ఉంటాయి ఇక్కడ. సో సపరేట్ బస్సు ఉంటుంది. వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్కి పెద్ద భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే యూరోప్లో మాత్రం సీరియస్లీ ట్రాన్స్పోర్టేషన్ సూపర్గా ఉంటుంది. సో దాని గురించి అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. జూరిక్ రైల్వే స్టేషన్ నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీ వచ్చేసి జస్ట్ 10 minutes మాత్రమే. ఈ చాక్లెట్స్ వచ్చేసి వరల్డ్ ఫేమస్ అనమాట, లింట్ చాక్లెట్స్ అని చెప్పి. ఇది స్విట్జర్లాండ్లో జూరిక్లో ఉంటుంది. సో ఈ బస్కి వచ్చేసి టికెట్లు అలా ఉండదు, మనం డైరెక్ట్ స్విస్ పాస్ ఉంటుంది కదా, మేము అది తీసుకున్నాం కాబట్టి ఏదైనా తిరగొచ్చు అనమాట, ఎక్కడైనా తిరగొచ్చు, ఎంతైనా తిరగొచ్చు. సో ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం మనం. సో ఇప్పుడైతే చాలా చాక్లెట్స్ ఉంటాయంటే బేసిక్గా అమ్మాయిలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. నేనైతే చిన్నప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్స్, కిట్కాట్ చాక్లెట్స్ చాలా తినేదాన్ని. నాకైతే చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు సో లోపల ఎలా ఉంది ఏంటి అని కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. సో మనం యూరోప్ ట్రిప్ వచ్చినప్పుడు ఏ ప్లేస్ వెళ్ళినా ఖచ్చితంగా ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుందన్నమాట, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్లేసెస్. సో ఇక్కడికి వచ్చేసాము ఇంకా లిండిట్ హోమ్ ఆఫ్ చాక్లెట్. బయట నుంచి చూస్తే చాలా పెద్దగా ఉంది అండ్ ఆ షేప్ కూడా అలా వచ్చేసి భలే ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకా ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్దాము. ఇంకా ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో ఒకవేళ మీకు చాక్లెట్స్ ఎలా రెడీ చేస్తారు, దాంట్లో ఏమేమి వాడతారు, ఎలా ఏంటి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అవన్నీ కావాలి అని అంటే చూడాలనుకుంటే ఆ డెమోస్ అన్నీ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో దానికి టికెట్ ఉంటుంది. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి కింద ఎంట్రన్స్ అవ్వగానే. అండ్ పక్కన కేఫే ఉంటుంది, మీరు ఒకవేళ వాటర్ బాటిల్స్ అవన్నీ ఏమైనా కావాలి తినాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ ఫౌంటైన్. సో వరల్డ్లోనే లార్జెస్ట్ చాక్లెట్ ఫౌంటైన్ అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ చాక్లెట్స్ ఎలా రెడీ చేస్తారు, దాంట్లోకి ఏమేమి వాడతారు అవన్నీ చూసే ఇంట్రెస్ట్ ఉంటే, సో ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు అవన్నీ డీటెయిల్డ్గా కావాలి, అవన్నీ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇక్కడ పక్కనే నేను ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర చూపించాను కదా, అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తారు. సో మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు, డెమో అంతా చూపిస్తారు. సో మాకైతే అదంతా అవసరం లేదు అనిపించింది, అందుకనే మేము అది అవాయిడ్ చేసేసాము. అండ్ మేమేంటంటే సో అది ఎలా ఉంది అండ్ అక్కడ చాక్లెట్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంటి అని చూడడానికి వచ్చాము. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా షాప్లోకి అడుగు పెట్టగానే కంప్లీట్గా చుట్టూ ఎటు చూసినా కంప్లీట్గా చాక్లెట్సే ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఏంటి నట్స్తో చాలా బాగున్నాయి. సో ఎటు చూసినా అంటే షాప్ మరీ పెద్దగా ఉండదు, చిన్నగా ఉండదు, కానీ కంప్లీట్గా నిండిపోయి ఉంటాయి అన్నమాట చాక్లెట్స్. సో ఇక్కడ ఇది రెడీ చేస్తారు. ఇక్కడ వాళ్ళు పైన రెడీ చేసి ఇక్కడ తీసుకొచ్చి వాటిని క్రాక్ చేసి అమ్మేస్తారనమాట ప్యాకెట్స్లో అలాగా. సో ఇలాంటివి చిన్న బిస్కెట్ ఎలా ఇక్కడ చూసారు కదా, ఇంత సైజ్ కూడా కాదు, ఇంత సైజులో హాఫ్ 8కి ఒక 8-10 ఉన్నాయి ప్యాకెట్లో. అది వచ్చేసి 8,000 చెప్పారు. ఎక్కడ అంటే ఇంటర్లేకన్లో. సో మీరు అక్కడ వెళ్తే ఇంటర్లేకన్లో ముందే మీరు చాక్లెట్స్ కొనకండి, ఓకే. సో ఇక్కడ కొనండి, ఇక్కడ తక్కువ ఉంటుంది. సేమ్ ఇదే ప్యాకెట్ ఇంటర్లేకన్లో వచ్చేసి ఎక్కువ కాస్ట్ చెప్పారు, ఇక్కడ చాలా తక్కువ ఉంది, దానికి హాఫ్ ప్రైస్ తక్కువ ఉంది. సో మీరు బయట స్విట్జర్లాండ్లో ఇక్కడ తప్ప ఎక్కడ చాక్లెట్స్ కొనకండి. అండ్ చూసారు కదా ఎన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. నేనైతే ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 100 రూపీస్, ఇది ఒక్కటి ఇలా చాక్లెట్ 100 రూపీస్, మన ఇండియన్ రూపీలో 100 రూపీస్ అనమాట. బట్ ఎంతైనా 100 రూపీస్కి ఇది ఒక్కటా అనిపిస్తే మనకేమనిపిస్తుంది, ఇది ఒక్కటి 100 రూపీసా అనిపిస్తుంది కదా. సో అందుకని మేము ఒక 10 డిఫరెంట్వి 10 తీసుకున్నాము. సో చూసారు కదా చాలా అంటే చాలా డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి. అసలు అక్కడికి వెళ్తే ఏది కొనాలో కూడా అర్థం కాదంటే కన్ఫ్యూజ్ అయిపోతాం, ఇది కొనాలా అది కొనాలా, ఇది తీసుకుంటే అది తీసుకోవాలనిపిస్తుంది, అది తీసుకుంటే ఇది తీసుకోవాలనిపిస్తుంది. సో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకని మనకి ఏ చాక్లెట్స్ ఇష్టమో అది మాత్రమే తీసుకోండి. కొత్తవి ట్రై చేసామనుకో మనం వెళ్ళిపోయాక అది మళ్ళీ యూస్ చేయలేం. ఇది వచ్చేసి మేము 2 ప్యాకెట్స్ తీసుకున్నాము, ఎందుకంటే ఇంటి దగ్గర ఇవ్వాలి కదా పిల్లలకి అని చెప్పి ఇంకా తీసేసుకున్నాము. అవి 2 ప్యాకెట్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ తీసుకున్నాము. అండ్ ఇంకొకటి అన్ని ఫ్లేవర్స్ 10 ఉంటాయి, ఇంతకుముందు చూపించాను కదా ఇంటర్లేకన్లో ఎక్కువ చెప్పారు అని, అలాంటి ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము.
ఇంకా తీసుకుందే చాలా ఎక్కువ చాక్లెట్స్ తీసుకున్నాము. ఒక్కొక్క ప్యాకెట్ మేము ఫస్ట్ తీసుకున్నది అందులో చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో చాలా చాక్లెట్స్ ఉంటాయి అందులో. అదే 2 ప్యాకెట్లు అంటే చాలా ఎక్కువ అయిపోతాయి. సో అది కాకుండానే ఇంకెక్కువ తీసుకున్నాం. ఇంకా నాకు ముందే చాక్లెట్ల పిచ్చి అనమాట. సో ఇంకెక్కువ తీసేసుకుంటే నిజంగానే మొత్తం తినేస్తానని భయపడిపోయి తీసుకోలేదు ఇంకా మా ఆయన. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్, చాలా అంటే చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. మొత్తం చాక్లెట్ రూమ్ లాగా కంప్లీట్గా అంతా నిండిపోయినాయి చాక్లెట్స్. సో ఇది తీసుకోవాలా అది తీసుకోవాలని కన్ఫ్యూజన్తో ఉన్నాము. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది చాక్లెట్ మొత్తం ఇలా వాటర్ లాగా దానిపైన పడుతుంది. బట్ 1 డ్రాప్ కూడా అసలు పడుతున్న ఫీలింగే లేదు అక్కడ. సో చూస్తున్నారు కదా, మొత్తం అది అసలు అందులో మొత్తం ఇలా కింద పడుతుందంట. బట్ అది మనకి కనబడదు. ఇంకా నేను వెళ్ళి కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను, ఏమేమి కావాలి అని చెప్పేసి అని. కొన్ని ఫ్లేవర్స్ చూసుకొని కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. నేను కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను, దాంట్లో నుంచి మళ్ళీ హాఫ్ తీసేసాడు మా ఆయన. తీసేసి ఇగో ఇన్ని మాత్రమే తీసుకున్నాడు. నాకు కోపం వచ్చేసింది. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా వెతుకుతూ ఉన్నాను ఏమైనా తీసుకోవాలా అని చెప్పేసి అని. అండ్ చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. బట్ ఏదేమైనా యూరప్ చాలా ఎక్స్పెన్సివ్, చాలా అంటే చాలా. నేను చెప్పాను కదా ఎంట్రన్స్లో వెళ్తున్నప్పుడు ఒక చాక్లెట్ ఇచ్చారని. ఇక్కడ రౌండ్గా ఉన్నాయి కదా చాక్లెట్స్, అది ఒక్కటి 100 రూపీస్ అంటే మరీ టూ మచ్ కదా. అంటే ఒక 10 తీసుకుంటే 1000 రూపీస్ అంట, సీరియస్లీ. అండ్ ఇది వచ్చేసి ఫౌంటైన్ అని చెప్పాను కదా, భలే కనబడుతుంది అసలు. దానిపైనుంచి అసలు చాక్లెట్ ఎలా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. ఆ చాక్లెట్ మొత్తం ఇలా కిందికి వస్తూ ఉంటుంది. ఇగో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో నేను చెప్పాను కదా వాళ్ళు రెడీ చేస్తున్నప్పుడు అవన్నీ ఎలా రెడీ చేస్తారు, ఏమేమి మిక్స్ చేస్తారు వాటిలో అవన్నీ అనేది. సో ఇక్కడ అంతా చూస్తున్నారనమాట బయట. అంటే లోపలికి వెళ్ళాలి వీళ్ళు, బట్ లోపల చాలామంది ఉన్నప్పుడు బయట షోర్గా వెయిట్ చేయవలసి వస్తుంది. సో ఇంకా ఎక్కువ మంది ఉంటే బయట వెయిట్ చేసి వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిపోయినాక మళ్ళీ పంపిస్తారనమాట. అలాగా వెళ్ళొచ్చు. అక్కడ కనబడుతుంది కదా అలా ఎలా రెడీ చేస్తారు ఏంటి అని చెప్పేసి అని అక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నారు కదా, అలా ఉంటుంది. ఇలాంటివి అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఎవరైనా కుకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి చాక్లెట్స్ ఇంకా కేక్స్ ఏవైనా అన్నీ కొత్తగా రెడీ చేయాలి అలా అనుకున్నప్పుడు అలాంటివి వెళ్తే బాగుంటుంది. ఇంకా నార్మల్గా అయితే ఇంకా ఎందుకు వెళ్ళడం. సో అందుకని చెప్పేసి అని మేము పెద్ద ప్రిఫర్ చేయలేదు వెళ్ళాలని చెప్పి. సో ఇక్కడ ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసేసి కొంచెం ఇంకా చూడాల్సింది ఇంకేమైనా ఉందా అని చూసేసుకొని కొంచెం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మేము బయట నుంచి కొంచెం చూసాము. బట్ అలో ఉండదు, అక్కడ లాక్ ఉంటుంది. సో అలో చేయరు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి. జస్ట్ మేము బయట చూసేసి వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేసి కొన్ని ఫొటోస్ దిగేసేసి ఇంకా ఇప్పుడు వెళ్ళిపోవాలి. అండ్ ఇంకొకటి నాకు ఫుల్ ఆకలేస్తుంది. అండ్ మేము వాటర్ బాటిల్ కూడా తీసుకురాలేదు, అసలు ఏమీ తీసుకురాలేదు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసాము, బట్ చాలా ఆకలేస్తుంది. ఇంకా తొందరగా వెళ్ళిపోయి ఆర్డర్ చేసుకొని తినేసేయాలి. మన ఇండియాలో ఒక బిర్యానీ ఒక 400 ఉంటే ఇక్కడ వచ్చేసి ఒక 2000 ఉంటుంది. అంత డిఫరెంట్ ఉంటుంది. మన ఇండియన్ రూపీస్లోనే 2000 ఉంటుంది ఇక్కడ. సో టూ మచ్ అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, మన మూవీలోనే ఇలాంటి మెట్రో బస్సెస్ చూస్తూ ఉంటాము. సో మెట్రో ట్రైన్స్ మెట్రో బస్సెస్ చూస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు రియల్గా ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు బాగా అనిపిస్తుంది. నిజంగానే కొంచెం హ్యాపీ ఫీలింగ్. అంటే మనం అన్ని మూవీస్లోనే చూస్తూ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో అదనమాట. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఇంతకుముందు యూరోప్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళారా, మీరు కొన్నారా, లేకపోతే మీకు ఎలా ఈ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ రైల్వే స్టేషన్ నుంచి బస్సు ఉంటుంది. సో అక్కడ నుంచి రావడానికి పోవడానికి సేమ్ బస్సే ఉంటుంది. సో అలా తీసుకున్నాము ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి మా హోటల్కి ఇలాంటి ట్రైన్ ఉంటుంది కదా, అది తీసుకున్నాము. సో ఇంకా ఫైనల్గా రిటర్న్ అయిపోయాము, ఇంకా వెళ్ళి తినాలి. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.